హాయ్ అండి. ఈ వీడియోలో శివాలయంలో ఈ రోజు పూజలు అయితే జరుగుతున్నాయి. ఈ శివాలయం మా అత్తయ్య గారు అనమాట మమ్మల్ని ఇన్వైట్ చేశారు కాబట్టి మేమైతే అక్కడికైతే వెళ్ళిపోతున్నాం. ఈ శివాలయం ఎక్కడ అనుకుంటున్నారు? పూనా మార్కెట్ లోన స్టేడియం ఉంది కదా, ఆ స్టేడియం దగ్గర, స్పోర్ట్స్ స్టేడియం దగ్గర అన్నమాట ఈ శివాలయం ఉంది. మా అత్తగారు మేము అందరం కలిసి అయితే ఈ శివాలయంకి వెళ్ళాము. అక్కడ శివుని పూజ అవుతుంది అంటేనో వెళ్తే అక్కడ మేము వెళ్ళేసరికి పూజలు అయిపోయి లాస్ట్ కి హారతి అయితే ఇస్తున్నారు. మేము కరెక్ట్ గా హారతి ఇచ్చే టైంకి అయితే వెళ్ళాము. మేము వెళ్ళేసరికి ఫస్ట్ నక్షత్ర హారతి ఇచ్చారు, చూసారా? ఇంకా దాన్ని అయితే ఆ హారతిని అర్పిస్తున్నారంట, అర్పణమస్తు అంటున్నారు. సో అందరిని అలానే అమ్మని చెప్పారు. ఆ హారతి అయిపోయిన తర్వాత దగ్గర దగ్గర ఎన్ని రకాల హారతులు ఇచ్చారో శివయ్యకి నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. నాగహారతి, ఏకహారతి, ఇంకా చంద్రహారతి, ఇంకేదో హారతి, నక్షత్ర హారతి అంట, ఇలా చాలా రకాల హారతులు అయితే ఇచ్చారు. నేను చూడడం కూడా ఫస్ట్ టైం, అది కూడా ఇంత దగ్గర నుంచి చూడడం కూడా నేను ఫస్ట్ టైం. మాకైతే చాలా బాగా అనిపించింది చూస్తూ ఉంటే. మనకైతే ఆ హారతి ఇచ్చే టైంలో, ఆ ధూపం వేసే టైంలో నిజంగా మనం శివయ్యని అయితే ధ్యానం చేస్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మనసంతా. ఈ హారతి చూసారా, చాలా, నేను ఈ హారతిని అయితే ఫస్ట్ టైం చూస్తున్నాను. చంద్రహారతి అంట. పల్లెం చుట్టూ ఒత్తులేసేసి ఇంకా శివయ్యకి అయితే హారతి ఇస్తున్నారు. ఎవరైనా ఇవ్వాలి అనుకున్నా సరే వాళ్ళ చేత కూడా ఈ హారతిని ఇప్పిస్తున్నారు. నాకున్న క్రౌడ్ లో వెళ్ళాలి అంటే నాకు అవ్వక ఇదిగో ఈ మేడం గారి చేత ఈ హారతిని కూడా విప్పించారు. చాలా బాగుంది. ఇంకా ఫైనల్ గా ఏకహారతి కూడా ఇచ్చేసారు. ఇచ్చేసి ఇంకా శివునికి భజన చేసేసి హారతి కూడా ఇప్పించేస్తున్నారు. శివయ్య ధ్యానం చేస్తూ, శివయ్య నామం చేస్తూ ఇంకా హారతిని అయితే అందుకొని అక్కడి నుంచి ఇంకా టిఫిన్స్ పెట్టారనమాట. అక్కడికి వచ్చే వాళ్ళందరికీ కూడా ఈవినింగ్ టిఫిన్స్ పెట్టారు. సారీ, ఈవినింగ్ కాదు, నైట్ టిఫిన్స్ పెట్టారు. ఇంకా చూసారా, మా అత్తగారు చూడు శివయ్యని దగ్గర నుంచి చూడవే అని అంటుంది మా అత్తయ్య. ఇంకా మేమిద్దరం కలిసేసి కొన్ని ఫొటోస్ తీసుకుని శివయ్యని దగ్గర నుంచి మనసారా చూసి వచ్చేసి ఇంకా భోజనంగా అయితే వెళ్దాం అనుకుంటున్నాం. ఇంకా చూసారు ఇక్కడ భజనలు అయితే జరుగుతున్నాయి. మేము వచ్చేసరికి టైం పెట్టేస్తుంది ఇంకా మా ఇంటికి వెళ్ళేసరికి అనుకొని నేను భజన దగ్గర కొంచెం సేపే ఉన్నాను. మా ఊరుకు బయట ఉన్నాడు కాబట్టి ఇంకా మా ఆయన నేను కలిసి ఇంకా టిఫిన్ చేద్దామని అయితే వెళ్ళాము. టిఫిన్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ చూసారా, ఆ ముందు అయితే శివుని అర్ధ నారీశ్వరుడిగా వేశారు ఉప్పుతోటి, దాని తర్వాత నందీశ్వరుడు, దాని మీద లింగం. ఇదిగోండి మా అత్తయ్య, మా మామయ్య ఇంకా ఫైనల్ గా అయితే ఇంటికి అయితే వెళ్ళిపోయాం.